రండి రండి రండి. రండి. హలో, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఈయన గోకుల్ సార్, ఐపీఎస్ ఆఫీసర్. ఓ మా నాన్నగారి స్టూడెంట్ ఈయన. హలో సార్. హలో సార్, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. ఈ ఫంక్షన్ కి సార్ రావటమే చాలా పెద్ద గిఫ్ట్. అయ్యో అలాంటిదేం లేదు, మీరిద్దరు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. నేను పంపించేసి వస్తానమ్మా. నేను ఇప్పుడే వస్తాను. నేను ఎన్ని జన్మలెత్తినా సరే నువ్వు చేసిన ఈ సహాయాన్ని మాత్రం తీర్చుకోలేనేమో గోకుల్. అవును గోకుల్. అయ్యో మీరు దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. ఇక నుంచి మీకు 6 సంతానం అనుకోండి. అందులో గోకుల్ కృష్ణ ఒకడు. కమాన్ గోకుల్. పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశానంతే. కానీ నేనే దగ్గరుండి ఐశ్వర్యుని తీసుకురావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. లైఫ్ లాంగ్ ఈ విషయాన్ని తలుచుకుని నేను హ్యాపీగా నిన్ను ఉన్నాను. చూస్తుంటే గర్వంగా ఉంది. నా గురువుకి నేను ఒక చిన్న సహాయం చేశానంతే. చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని మర్చిపోవద్దు. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు బాబా. సంతోషంగా ఉండు. సంతోషం. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నాకు ఒక్క ఫోన్ కొట్టండి, నేను వచ్చి వాలిపోతాను. తప్పకుండా గోకుల్. ఉంటాను సార్. వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. ఫోన్ చేస్తూ ఉండు గోకుల్. ఓకే సార్. అక్కడ చూసిన రొమాన్స్ ఇక్కడ కూడా రొమాన్స్. నువ్వొక్కదానివి. సర్లే కాని ఎంతసేపని ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు భోజనం చేయకుండా ఉండాలి? మర్చిపోయాను. మాస్టర్ గారు, వాళ్ళని భోజనానికి తీసుకువెళ్ళాలి కదా. వాళ్ళు మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యులు కూడా ఎవరు భోజనం చేయలేదు. ఎందుకని? మీరు రాకుండా మేము ఎలా తింటాం వదినా? అదేంటి వసంత, మీరంతా భోంచేయచ్చు కదా. ఆ, సుధా, ఇలా రామ్మా, రా. చెప్పండి అమ్మా. నువ్వేం చేస్తావంటే, మన వాళ్ళెవరూ ఇంకా భోజనం చేయలేదట. చాలా నువ్వు వాళ్ళందరికీ బాగుందన్నయ్య. చెప్పి భోజనానికి ఎలాగైనా తీసుకువెళ్ళు. అలాగే అమ్మా. నేను ఇప్పుడే వస్తాను వదినా. ఆ. ఇలా చూడండి, తెలియని వ్యక్తులు మన కావ్య, గురించి నువ్వు కూడా పక్కరిస్తుంటే వాళ్ళతో కలిసి మనం ఏంటన్నావు? ఎలా రియాక్ట్ అమ్మ అవుతాం? భోజనానికి రమ్మని మీరు కూడా పిలుస్తా. ఇలాంటి అలాగే అనుభవం అక్క. ఎదుర్కొనే మీరు ఉంటారు కూడా కదా. పదండి. సరేనండి, చంపుతా. మీకేంటి సపరేట్ గా చెప్పాలా? పదండి. కావ్య, అలాగే రవి పూర్ణన్ కూడా రమ్మని చెప్పు. అలాగే అక్క. ఏ వైజాగ్ అమ్మాయి, ఇలా రావే. మెడ నొప్పి పెడుతోంది, కాస్త ముందుకు రా. నేను మనిషిలా కనపడడం లేదా నీ కళ్ళకి? ఆ అది కాదమ్మా. ఆ అమృత నన్ను పట్టించుకోవద్దని ట్రైనింగ్ ఇచ్చిందా? అయ్యయ్యో, అటువంటిదేమీ లేదండి. మరి తొక్కలో చుట్టాలందరినీ భోజనానికి రమ్మని పిలుస్తున్నావు. ఇంత పెద్ద మనిషిని కూర్చున్నాను, నీ కళ్ళకు కనపడలేదు? సారీ అమ్మా, నేను మిమ్మల్ని గమనించలేదు. అది కాదే, కావాలని ఎలా చేస్తున్నావు? అయ్యో సారీ అమ్మా, ప్లీజ్. చేతి నిన్ను. ఇక్కడ ఏమైంది సుధా? రావే వసంత, నిన్నే వెతుకుతున్నాను. ఇప్పుడు ఏమైందక్క? హాయిగా ఇంట్లో పడున్న దాన్ని బతుమాలి కష్టపడి నన్ను వెంట పెట్టుకుని తీసుకొచ్చావు కదా, వస్తే ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు నువ్వు ఏమంటున్నావు అక్క? ఏంటి నీకు మళ్ళీ చెప్పాలా? తెలుగులోనే కదా చెప్తున్నాను. మీ బుద్ధులన్నీ ఎలాంటివో తెలిసే అందరి ముందు నన్ను ఈ మండపంలో నిలబెట్టి మేనమామ పెళ్ళాన్ని ఏదో అవమానించాలి. అందుకే అనుభవిస్తున్నాను. ఇప్పుడు మీ పని అయిపోయిందిగా, ఇంకోసారి పొద్దున్నే వచ్చి నిలబడాలి. ఆ తర్వాత నన్ను పట్టించుకోరు. అదేంటక్క అలా అంటున్నావు? ఇప్పుడు మీకేం లోటు జరిగిందని నాకేమీ అర్థం కావట్లేదు. ఇదిగో, ఇది నన్ను పట్టించుకోవట్లేదు. ఏమ్మా సుధా, అసలేం జరిగింది? జరిగిన తప్పుకి నేనే కారణం. అందరినీ భోజనానికి పిలిచాను, కానీ ఇవిని మాత్రం నేను చూడలేదు. ఓ సింతే కదా. ఏంటి ఇంతే కదానా? అంటే మీరంతా పథకం వేసుకుని ఇలా చేస్తున్నారన్నమాట. అక్క, ఇది మీ ఇంటి ఫంక్షన్ కదక్క. నిజానికి మీరే కదా అందరినీ భోజనానికి రమ్మని పిలవాలి. బావుందే నీ కథ. మా ఇంట్లో ఫంక్షన్ అంటున్నావు. మా ఇంట్లో ఫంక్షన్ మహికి పెళ్లి జరిగినప్పుడే జరుగుతుంది.
ఆ రోజు చూడు, ఈ ఊరే ముక్కును వేలేసుకునేటట్టు ఎంత ఘనంగా చేస్తానో చూద్దు గాని. మీరు బ్రహ్మాండంగా చేస్తారక్క, మేం కూడా వచ్చి సహాయం చేస్తాం కదా. అలాంటివేమీ అవసరం లేదు, నేనొక్కదాన్ని సమర్థించుకోగలను. అలాగే అక్క, ఇప్పుడు లేవండి భోంచేద్దాం. ఆ? రండక్క భోంచేద్దాం పదండి. ఆ, అలా పీలు. ఆవిడ ఇంకెప్పటికీ మారదు, నువ్వేమీ తప్పుగా అనుకోవద్దమ్మా. నేనేం తప్పుగా అనుకోను. అది కాదు బావగారు, ఇక్కడ అందరూ నన్ను చూసి నువ్వేనా ఇలాంటి పని చేసింది అని నన్ను హేళనగా చూస్తున్నట్టుగా ఉంది. అసహ్యంగా ఉంది. నేనే అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ల మీద పడి నేను చేసిందంతా తప్పు, క్షమించమని అడిగితేనే మనస్సు కాస్త కుదుట పడుతుంది. మీరు చేసిన తప్పని మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారు కదా. తప్పు చేయకుండా ఉండటం కంటే చేసిన తప్పుని ధైర్యంగా ఒప్పుకోవడానికి చాలా మంచి మనసు కావాలి బావగారు. ఆ రకంగా చూస్తే మా అందరికంటే కూడా మీరే చాలా గొప్పవాళ్ళు. తప్పు చేసేశాను అంటూ ఇంతసేపటి నుంచి చాలా బాధపడుతున్నారు చూడండి. ఈ బాధ ఉరిశిక్ష కంటే చాలా ఎక్కువ. కూర్చోండి అన్నయ్య. కూర్చోండి. ఇంతకంటే పెద్ద శిక్షను మీరు కోరుకున్నారు అంటే అది చాలా అన్యాయం అండి. మళ్ళీ మళ్ళీ మీరు అదే విషయం గుర్తు చేసుకుంటుంటే మాకు కూడా అది తిరిగి జ్ఞాపకం వస్తుంది. మేం జరిగిందంతా మర్చిపోయాం. మా మనసు నిష్కలంగా ఉంది ఇప్పుడు. మీరు కూడా జరిగిందంతా మర్చిపోయి హాయిగా ఉండండి, సరేనా? అవునన్నయ్య. మీ మనసు మారిందని తెలియగానే మాకెంత సంతోషం కలిగిందో తెలుసా? నా తోడబుట్టిన అన్నయ్య ఇంట్లో నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నట్లు అంత ప్రశాంతంగా సంతోషంగా ఉంది ఇప్పుడు. ఆడపిల్లని కన్నవాళ్లకి ఇంతకన్నా గొప్పగా కావాల్సిందేముంటుంది చెప్పండి? అటువంటి గొప్ప నమ్మకాన్ని మీరు మాకు కల్పించారన్నయ్యా. మేం ప్రశాంతంగా ఉన్నాం. దయచేసి మీరు అస్తమానం జరిగిందాన్ని తలుచుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. రండి భోంచేద్దురు. అన్నయ్య, ఇంకోసారి మీరిలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. మీ చెల్లెల్ని నేను చెప్తున్నాను కదా, పదండి భోజనానికి వెళదాం. మీ చెల్లెలతో తిట్లు తినకండి. లేవండి భోజనం చేద్దాం. రండి గోపాల్, మీరు కూడా రండి. రండి రండి. రండి అన్నయ్య. ఇలా కూర్చోండి. కూడా మాతో భోంచేయచ్చు కదా. పర్వాలేదు, మేము కొంచెం సేపాగి భోంచేస్తాం. మీరు తినండి. తినండి బావగారు. ఎంత పొగరు కాకపోతే ఇలా చేస్తుంది. మీరు తినండి అన్నయ్యా. ఇది ఇన్ని రోజులు నా చెయ్యి పట్టుకుని రెండోదిన అంటూ చాలా బతిమాలేది. సంబంధాలు కలిసిపోగానే దీనికి వాళ్ళు ఎక్కువైపోయారా? కానివ్వు కానివ్వు.
ఇలాగైనా తలుపులు గెడవేయకుండా లైట్ వేసుకోకుండా పడుకునేది? అయ్య బాబోయ్, అక్కడ ఎంత హంగామా, ఎంత ఆర్భాటాలు! అన్నవరం సత్యనారాయణ స్వామికి కళ్యాణోత్సవం జరిపిస్తున్నట్టు జనంతో హడావిడిగా ఉంది. ఇందులో మీ నాన్నను చూడాలి. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడన్నట్టు ఓవర్ యాక్టింగ్ చేశాడు. సర్లే, ఈ పనికి మాలిన పెళ్లి నేను చూడమేంటని దూరంగా ఉండిపోయాను. లేదంటే వాళ్ళు నా చెలగాటం భరించగలరా? భోంచేసావా లేదా? మహీ, రే, ఏమైందిరా? ఏమైందిరా? ఎప్పట్లాగే తాగేసి ఎక్కడైనా పడ్డావా? ఇంకొక మాట మాట్లాడుకు వెళ్ళిపో. మరైతే ఈ దెబ్బలన్నీ ఎలా తగిలేరా? పోలీసులను తీసుకెళ్లి చిత్తకొట్టి పంపించారమ్మా. ఏమంటున్నావురా? ఇంకేం చెప్పాలి, నువ్వేం సరదాగా అక్కడికి వెళ్ళిపోయావు. మొత్తం రాజమండ్రిలో ఉన్న పోలీసులందరూ నన్ను కుమ్మేశారు. నిన్నెందుకురా వాళ్ళు కొట్టాలి? సరదా కోసం వాళ్ళేం కొట్టలేదు. ఐశ్వర్యాన్ని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టావో చెప్పమని కొట్టారు. నువ్వు దేనికిరా దాన్ని కిడ్నాప్ చేస్తావు? రేపు మనం ఆ కుర్రాన్ని చంపబోతున్నాం కదా. అదీ కాకుండా ఆ ఐశ్వర్యం మండపంలోనే తిరుగుతోంది. తన్నెవరు కిడ్నాప్ చేశారు? మనకంటే వాళ్ళకింకా ఎవరో బద్ధ శత్రువులు ఉన్నారమ్మా. అవునమ్మా, నిజానికి వాళ్లే ఐశ్వర్యాన్ని కిడ్నాప్ చేసి ఉండాలి. మరైతే మండపంలో ఉన్నది? ఆలోగానే కనిపెట్టేసి ఎవరికి అనుమానం రాకుండా కళ్యాణ మండపానికి తీసుకొచ్చేశారు. అయ్య బాబోయ్, ఆ అమృతవల్లి మామూలు మనిషి కాదురా. జగజ్జంత్రి కిలాడీ లాంటిదేమోరా. ఎంత అణకువగా ఉంది. నేను పిల్ల కనపడలేదని సాధారణంగా అడిగాను. మౌనంగా ఉండిపోయిందిరా. ఇంత కూడా తెలియనివ్వకుండా ఉందంటే చూడు. ఇంకో విషయం, పోలీసులు కొట్టిన సరిపోలేదని ఆ రవిగాడు కూడా నన్ను కొట్టనుకొచ్చాడమ్మా. ఇదంతా మన తలరాత అనుకుంటాన్రా. సరే, అది వదిలే. అంత కాని శత్రువులు మనకంటే వాళ్ళకి ఇంకెవరున్నారా? అదే కదమ్మా, నాకు కూడా తెలియట్లేదు. హలో, నేను నవలశేషు మనిషిని మాట్లాడుతున్నా. మీ పేరేంటి? ఆ వివరాలన్నీ నీకెందుకు? రేపు ఉదయాన్నే ఆ కళ్యాణ మంటపంలో పెళ్లి కొడుకుని లేపేయాలి కదా. అవును. ప్రోగ్రాంలో చేంజ్ ఏం లేదుగా. ఖచ్చితంగా లేపేస్తారు కదా. పొద్దున్నే మండపానికి వచ్చాక కాల్ చేద్దాం అనుకున్నాను. దానికి బదులుగా ఇప్పుడే నీకు కాల్ చేసి అడుగుతున్నా. ఈ నెంబర్ని ఇప్పుడే స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఎవరు నన్ను కాంటాక్ట్ చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయండి. ఇందులో ఎటువంటి మార్పులు లేవు. ఓకే, ప్రోగ్రాం కన్ఫర్మ్. రేపు ఉదయాన్నే మెడలో తాళి కట్టగానే పెళ్లి కొడుకుని షూట్ చేసి చంపేస్తాను. ఇక దీన్ని ఎవ్వరూ మార్చలేరు. ఓకే, బాయ్. హలో హలో హలో. రే, ఎవర్రా ఆ నల్లసిన మనిషేనా? వీడైనా సరిగ్గా పని పూర్తి చేస్తాడా? అది కాదురా, గాలి వాళ్ల వైపు వీస్తోంది. అంత పెద్ద మండపంలో ఐషుని ఎవరో కిడ్నాప్ చేశారంటే, దానికి వీళ్ళెవరో తెలియకుండా జాగ్రత్త పడ్డారంటే ఇదేమైనా చిన్న విషయమా? వీణైనా పని పూర్తి చేయమని చెప్పరా? అమ్మా, ఇకపై మనమే ఆపాలనుకున్నా సరే ఆ గణేష్ చావుని దేవుడు కూడా ఆపలేడు. రవి, ఐషు నిద్రపోయిందా? నిద్రపోతుందమ్మా. నాన్న, ఆ? ఇంకా నొప్పి తగ్గలేదా? లేదురా, అటువంటిదేమీ లేదు. రా కూర్చో. ఈ కొద్ది సమయంలోనే ఏంటేంటో మన కళ్ళ ముందు జరిగిపోయాయి కదా. మీ ఇద్దరిని తలుచుకుని నేను చాలా భయపడిపోయాను. ఐశ్వర్య కనిపించట్లేదనే విషయం కంటే దాన్ని మీరు పైకి పొక్కకుండా దాయడానికి మనసులో ఎంత బాధపడి ఉంటారు. ఎప్పుడు ఎవరు ఏం అడుగుతారో అనే భయం, నరకయాతన అనుభవించుంటారు కదా. దాన్ని వదిలేరా. ఇప్పుడు మొత్తం సర్దుకుపోయింది కదా. రిసెప్షన్ కూడా చాలా బాగా జరిగింది ఈరోజు. నాకెందుకో పెళ్లి కొడుకుని తీసుకొచ్చేటప్పుడు మీ నాన్న గుండె పట్టుకోగానే ఏం చేయాలో ఎవరితో చెప్పాలో అర్థం కాక నాలో నేనే బాధపడ్డాను. రే రవి, ఇన్నేళ్ల నా జీవితంలో నాకు చిన్న తలనొప్పి కలిగించే సందర్భం రాలేదు. ఎందుకంటే మీ అమ్మ నన్ను తన అరచేతుల్లో పెట్టుకుని చూసుకుంటోంది కాబట్టి. అమ్మ ఒడిలో పడుకున్న చిన్నపిల్లాళ్లాగా కష్టం అనేది తెలియకుండా ఇంతకాలం బ్రతికేశాను నేను. హఠాత్తుగా ఇంత పెద్ద సంఘటన జరిగేసరికి నా వల్ల కాలేదురా రవి. నాన్న, ప్రస్తుతం మీ ఆరోగ్యం బానే ఉంది కదా? చచ్చా,
ఇప్పుడు అలాంటిదేవి లేదురా. అదేంటంటే ఆ సమయంలో టెన్షన్ వల్ల బీపీ పెరిగిపోయి ఉండొచ్చు, లేదా మధ్యాహ్నం కూడా మీ నాన్న సరిగా భోజనం చేయలేదు, ఖాళీ కడుపు కదా. గిల్టీనెస్ అయి ఉండొచ్చు, తెలియలేదు. బట్ నౌ ఇప్పుడు నేను ఓకేరా, ఓకే. కానీ అమృత, ఒక విధంగా చూస్తే ఈ సంఘటన జరగటం కూడా మన మంచికే. ఇదేమీ జరగలేదే అనుకో, మన వియ్యంకుడి అన్నయ్య మనసు మారేది కాదు కదా. ఇప్పుడు చూడు, ఆ పెద్దాయన తన మనసులో ఉన్న మల్లాన్ని మొత్తం తీసేసి శాశ్వతంగా పక్కన పెట్టేశారు. ఇది మాత్రం అసలు జరగకుండా ఉండుంటే జీవితాంతో ఆ కోపం ఆయన మనసులో ఏదో ఒక మూలన దాగి ఉంటూనే ఉంటుంది కదా. మన అమ్మాయి అక్కడికి వెళ్లి బాధలు పడుతూ ఉంటుంది. మీరన్నది కూడా నిజమే మాస్టారు. జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ అనుభవించినన్ని కష్టాల్ని ఈ 6 గంటల్లో మీరు అనుభవించేశారు కదా. అరే రవి, పిల్లల జీవితాలు బాగుండాలని కోరుకునే మేము ఈ మాత్రం నొప్పిని కూడా తట్టుకోలేమంటావా? తెల్లారితే మన అమ్మాయికి పెళ్లి జరుగుతుంది. ఈ అన్ని సమస్యలు దాటుకుని తన సంతోషంగా అత్తారింటికి వెళుతుందని తలుచుకుంటేనే ఎందుకో నాకు మనసులో చాలా సంతోషంగా ఉంది. అవునవును అమృత. మరైతే రవి, మన నవీన్ ఎలా ఉన్నాడో? వాడి ఆరోగ్యం ఇప్పుడు బానే ఉంది కదా? ఇంతకు ముందే నేను తనతో మాట్లాడాను నాన్న. తను బానే ఉన్నాడు. వాడేమో ఇక్కడికి వచ్చేస్తానంటే ఒకటే గొడవ. నేను వాడిని తిట్టి ట్రీట్మెంట్ పూర్తయ్యాక వద్దులే అని నచ్చజెప్పాను. ఆ కుర్రాడు పాపం మన గురించి దెబ్బలు తిని హాస్పిటల్లో ఉన్నాడు. రేపొద్దున్నే లేచి ముందుగా వెళ్లి నవీన్ని చూసిరా. వాడికి ఏమైనా కావాలంటే అవన్నీ కొనిచ్చేసిరా, సరేనా? అలాగేనమ్మా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి ఏమైనా తెస్తాను. ఇప్పుడేం వద్దురా, మా కదరా, కొంచెం మజ్జిగ తీసుకురా. అలాగేనా? హలో, చెప్పండి. సార్, మీరు నిన్న మహేంద్ర అనే వ్యక్తి ఫోన్ నెంబర్ ఇచ్చి అతనిపై ఒక కన్నేసి ఉంచమన్నారు కదా. అవును. అతని ఫోన్ ట్రాప్ చేస్తుంటే ఒక పెద్ద విషయం తెలిసింది సార్. ఏమంటున్నారు మీరు? వాళ్ళ కాన్వర్సేషన్ని నేను రికార్డ్ చేశాను సార్. నేను మీకు వాట్సాప్ చేస్తాను, మీరే వినండి. ఓకే, త్వరగా పంపించండి. నేను నల్లశేషు మనిషిని మాట్లాడుతున్నా. మీ పేరేంటి? ఆ వివరాలన్నీ నీకెందుకు? రేపు ఉదయాన్నే ఆ కళ్యాణ మంటపంలో పెళ్లి కొడుకుని లేపేయాలి కదా. అవును, ప్రోగ్రామ్ లో చేంజ్ ఏం లేదుగా. ఖచ్చితంగా లేపేస్తారు కదా. పొద్దున్నే మండపానికి వచ్చాక కాల్ చేద్దాం అనుకున్నాను. దానికి బదులుగా ఇప్పుడే నీకు కాల్ చేసి అడుగుతున్నా. ఈ నెంబర్ ని ఇప్పుడే స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఎవరు నన్ను కాంటాక్ట్ చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయండి, ఇందులో ఎటువంటి మార్పులు లేవు. ఓకే, ప్రోగ్రామ్ కన్ఫర్మ్. రేపు ఉదయాన్నే మెడలో తాళి కట్టగానే పెళ్లి కొడుకుని షూట్ చేసి చంపేస్తాను. ఇక దీన్ని ఎవ్వరూ మార్చలేరు. సార్, నేను గోకుల్ కృష్ణన్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మనం ఇంత కష్టపడినా కూడా చివరిలో చిన్న మిస్టేక్ జరిపోయింది కార్తిక్. ఏమైంది సార్? ఆ మహేంద్ర ఐశ్వర్యని కిడ్నాప్ చేయలేదని మనం సంతోషించాం కదా. అవును సార్. ఇప్పుడు వాడు ఇంకొక మర్డర్ ప్లాన్ వేసి ఉంచాడు. ఆ ముహూర్తానికి పెళ్లి కొడుకు తాళి కట్టగానే గణేష్ని షూట్ చేసి చంపామని వాడు ఇంకో ప్లాన్ వేశాడు. సార్, సర్లే గానీ ఆ మనిషి ఫోన్ నెంబర్ని, వాయిస్ రికార్డ్ని మీకు పంపిస్తున్నాను. ఓకే సార్. ఎలాగైనా సరే మీరు అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి కొడుకుని కాపాడే ప్రయత్నం చేయండి. సరే సార్. ఆ కార్తిక్, ముహూర్తం సమయం దగ్గర పడుతుంది, మీరు కొంచెం తొందరగా వెళ్ళండి ప్లీజ్. ఖచ్చితంగా సార్, నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఇప్పుడు నాకు ఫ్లైట్కి టైం అవుతుంది. ఫ్లైట్ దిగగానే నేను ఢిల్లీ నుంచి మీకు కాల్ చేస్తాను. ఓకే సార్. ఓకే.